ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యం, యెహోవా నా శ్రమలను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదును అతని వారును మార్గమును వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవుచుండగా సిమి అతనికి కెదురుగా కొండ పక్కను పోవచ్చు, అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టునుండెను. రాజును అతనితో కూడానున్న జనులందరూ బడలిన వారే యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. దేవుని పరిశుద్ధ వాక్యం మన విడుకుల్లో దీవించబడిన గాక. దేవుడు మనల్ని దీవిస్తే మనుషులు ఎవరు దాన్ని ఆపలేరు. కాబట్టి ప్రతి శ్రమయందు, కష్టమందు యెహోవాను ఆశ్రయించి ఆయన పాదాల చెంత మన శ్రమలన్నీ చెప్పుకునేలా మన కన్నీరును తుడిచి రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు సంతోషం దేవుడు నా జీవితంలో నూతనమైన కార్యాలతో దర్శిస్తాడు. ఖచ్చితంగా ఓర్పుతో, సహనంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళిన ఎడల దేవుడు మన జీవితంలో కూడా దావీదును దీవించినట్లుగానే మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.